పట్నం కెనాల్ నుంచి ఇస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1,30,000 వాళ్ళు యాక్చువల్ గా వచ్చింది $10 బిలియన్ పెట్టుబడి పెడతామని వచ్చారు. వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మరింత కన్విన్స్ అయిపోయి $15 బిలియన్ ని అంటే వాళ్లే వాలంటరీగా పెంచేశారు. 1,33,000 కోట్ల రూపాయలు మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. దీనికోసం అని చెప్పి ఇంకొక అతను అంటాడు, మాకు టెక్నికల్ గా మా వైజాగ్ వాసులకి ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా ఎవరైతే టెక్నికల్ గా ఇక్కడ సంబంధించిన వాళ్ళు ఉంటారో, ఇప్పుడు మన చాలా ఋషి గారు హైదరాబాద్ లో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి ఋషి గారు. చాలా మంది మనుషులు ఇక్కడ ఉంటున్నారు కదా, అందరూ ఐటీ నిపుణులే ఉన్నారా? ఉండరు కదా. ఐటీ చేసిన వాడే ఐటీ కంపెనీలో పనిచేస్తారు. ఎగ్జాక్ట్లీ. దాని మీద ఆధారపడే జనం చాలా మంది వేరే విధంగా కూడా ఉంటారు. ఓవరాల్ గా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అక్కడికి 2 లక్షల మంది ఉద్యోగస్తులు అక్కడికి వస్తారు. ఇప్పుడు అంటే గూగుల్ డేటా సెంటర్ ఒక్కదాని గురించి మాట్లాడినా కానీ 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఈ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఋషి గారు, నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. వీళ్ళందరూ కూడా మన జగనన్న ఇచ్చినట్టు 5,000 రూపాయల జీతగాళ్ళు కాదు. ఇంకొక కేటగిరీ ఉంది. ఈ వైన్ షాపుల్లో పనిచేయటానికి 15,000 ఇచ్చాడు ఒక సంస్థతోటి. అంటే వాలంటీర్, సమాజానికి ఉపయోగపడే వాలంటీర్కేమో 5,000 జీతం ఇస్తారు. ఈ వైన్ షాపుల్లో వాళ్ళకు కావాల్సిన క్యాష్ కలెక్ట్ చేసి ఇచ్చే వాళ్ళకి 15,000 రూపాయల జీతం ఇస్తారు. ఇది వైసీపీ స్టాండర్డ్. అంటే వాళ్ళకి పనికొచ్చే వాళ్ళకి 15,000 ఇస్తారు. ప్రజలకి ఏదన్నా ఉపయోగపడతారు అంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారా లేదా అనేది నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. కానీ వాలంటీర్లు ప్రజలకి పనికి రావాలి లెక్క ప్రకారం, సిద్ధాంతం ప్రకారం. కానీ అటువంటి పనులేం వాళ్ళు చేయలేదు, అది వేరే విషయం. వాళ్ళకి ఇచ్చేది మాత్రం నెలకి 5,000 రూపాయలు. 5,000 రూపాయల ఉద్యోగాలు, ఒక 100 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా అక్కడేం జరగదు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు మినిమం 30 లక్షల ప్యాకేజ్ ఉంటుంది ఋషి గారు. ఎంత అంటారు? 30 లక్షల ప్యాకేజీ మినిమం. మినిమం శాలరీ ప్యాకేజీ 30 లక్షలు ఉంటుంది. అంటే ఎటువంటి జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగుపడతాయి అనేది మనం చూసుకోవాలి. అదే కంప్లీట్ గా విశాఖపట్నం తాలూకా భవిష్యత్తుని ఇందాక తిరుపతిరావు గారు అన్నట్టు అది అభివృద్ధి చెందిన నగరం. కానీ ఈ డెవలప్మెంట్, ఈ అడుగుతో ద ఫేస్ ఆఫ్ వైజాగ్ అండ్ ద ఫేస్ ఆఫ్ ఏపీ మరో స్థాయిలోకి వెళ్ళిపోబోతున్నాయి ప్రపంచ డిజిటల్ వరల్డ్ లో. మీరు ఒక్క వైజాగే కాదు ఋషి గారు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మారబోతున్నది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఇండియా మొత్తానికి, భారతదేశం మొత్తానికి కూడా ఇది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అవుతున్నది. నో డౌట్. సో బ్రేక్ తీసుకుంటే సత్యమూర్తి గారు, బ్రేక్ తర్వాత ఇప్పుడు ఇంత విశ్వ ప్రయత్నాలు